హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వరల్డ్. ఈరోజు నేను మా స్వీట్ పొటాటోస్ని హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. అప్పుడెప్పుడో శివరాత్రికి ముందు హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాము. అప్పుడు ఫామ్ అయ్యాయో లేదా స్వీట్ పొటాటోస్ అనేసి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాము. అది వచ్చి ఎంత పెద్ద గడ్డి గడ్డి అయింది అని. ఇది ఇంత అవసరమా ఇది ఇంట్లో అసలు స్వీట్ పొటాటోస్ అవుతాయా లేదా అన్న డౌట్కి దీన్ని ఆ లీవ్స్ అని ఆ స్టెమ్స్ అని అవి కట్ చేసేసామండి. ఆ వైన్స్ లాగా వస్తాయి అవి అల్లుకుంటూ పెద్ద చాలా గుబూరుగా ఉంటుంది. అందుకే ఎన్ని రోజులు అని 6 months అవుతుంది అవి వేసి. ఆ స్వీట్ పొటాటోస్ అసలు ఎంత సైజులు అయినాయి అవుతాయా లేదా అనే డౌట్ ఉంటుంది. ఆ గ్రో బ్యాగ్లలో పెరుగుతాయా అన్న డౌట్ ఉంది. దానికోసం మేము అది హార్వెస్ట్ చేస్తే ఆ గ్రో బ్యాగ్స్లో వేరే ఆల్టర్నేటివ్గా వేరే ప్లాంట్స్ అని వేసుకోవచ్చు కదా అని, ఆకుకూరలని వేసుకోవచ్చు కదా అని వాడాము. అనే ఐడియాతో ఇవన్నీ కట్ చేశానండి. ఈ విధంగా కొద్ది రోజులు ఉంచుదాం అనుకున్నాను కానీ ఇంకా చాలా టైం అయిపోయింది. అసలు ఏమైనా వాటి వల్ల యూజ్ ఉందా, మనకు అవి పెరుగుతున్నాయా లేదన్న డౌట్ తోటి నేను ఇలా కట్ చేసేసానంతా. చూడండి ఈ విధంగా యాక్చువల్లీ అది 2 times దాన్ని ప్లేస్మెంట్ చేయాల్సి వచ్చిందండి. మేము మా టెర్రస్ మొత్తం అది వాటర్ ప్రూఫింగ్ చేపియకుండే. దానికోసం అవన్నీ ఈ పార్ట్స్ అన్నీ కింద పెట్టి మళ్ళీ పైన పెట్టి ఇట్లా చాలా డిస్టర్బెన్స్ అయినుండే. ఇప్పుడు అన్నీ మొత్తం వాటర్ ప్రూఫింగ్ అయిపోయినాక అన్ని పార్ట్స్ అన్ని పైన తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా మళ్ళీ అన్నిటినీ మళ్ళీ కొత్తగా అరేంజ్మెంట్ చేసుకున్నప్పుడు ఇది చాలా గడ్డిగా ఉంది కానీ ఇది ఒకటి ఇట్లా హార్వెస్ట్ చేస్తాము. ఒకసారి చూద్దాము అసలు ఫామ్ అయినాయా లేదా అనేసి. స్వీట్ పొటాటోస్ ఎలా ఉన్నాయో చూద్దామని కట్ చేశాను. చూడండి జస్ట్ ఒక్కసారి స్వీట్ పొటాటో ఇప్పుడు తెచ్చుకొని ఒకటి నాటానండి. దాని నుంచి ఇన్ని గానము వచ్చేసాయి. దీని నుంచి పక్కదానికి కూడా చూడాలి మరి ఎన్ని వచ్చాయి, అసలు ఉన్నాయా లేవా అని. దీని సాయిల్ మాత్రం చాలా లూజ్ సాయిల్ చాలా లూజ్ సాయిల్ అండి. లూజ్ సాయిల్ యూజ్ చేశాను. అది చాలా ఏంటంటే లూజ్ ఉంటేనే ఫామ్ అవుతాయి అని ఒక ఐడియా ఉంది. దానికోసం ఇసుకని చాలా మోతాదులో యూజ్ చేసి నేను వీటిని సాయిల్ మిక్స్ చేసుకున్నాను. చూద్దాము ఇప్పుడు. అసలు ఏంటంటే మొత్తం లూజ్ అని చూడండి. సాయిల్ మొత్తం ఇసుకలాగానే ఉంది అనుకోండి. యాక్చువల్లీ మొత్తం వేర్లో ఉన్నాయి. వీటి ఫుల్లో మొత్తం వేర్లతో నిండిపోయింది. ఇలా మొత్తం లీవ్స్ కట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి కొంచెం మట్టిని ఇట్లా అడుగు నుంచి వెళ్తుందండి. ఇట్లా తీస్తే చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. మరంగడ చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు ఫస్ట్ తీసానండి. ఇది చాలా పెద్దగా వచ్చింది. ఫస్ట్ ఇది చూడండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేము అంత పెద్దగా ఉంది. ఒకటి చూసి చాలా హ్యాపీ అయిందండి. మిగతా లేకున్నా సరే కానీ చాలా పెద్దగా వచ్చింది కదా, అసలు ఇంత పెద్ద ఫామ్ అయింది అనేసి హ్యాపీగా ఉండే అండి. చూడండి ఇంకా చూస్తే ఈ విధంగా ఇంకోటి కూడా కనిపించింది. అవి ఏ విధంగా తీయాలో అవి ఏమనంటే కట్ అయిపోతున్నాయి అని జాగ్రత్తగా తీశాను. ఆ గ్రో బ్యాగ్ ఎంత సైజు ఉందో చూడండి. అంత సైజులోనే ఇంత లావుగా పెరిగాయి. ఇంకా కొన్ని రోజులు ఉంటే అయితే ఇంకా కొన్ని చాలా చిన్నగా ఉండండి. అవి కొన్ని రోజులు అయితే ఇంకా అవి కూడా చాలా ఎత్తుండే. కానీ నేను వేరేది ఏదైనా మళ్ళీ ఆకుకూరలు ఏదైనా వేసుకోవాలనేసి వద్దు ఇవి స్వీట్ పొటాటోస్ అనేసి తీయాల్సి వచ్చింది. కానీ ఇంకా చాలా బాగానే వచ్చాయండి. ఎంతకన్నా ఇంకెక్కువ రావేమో కానీ చాలా మంచిగా అనిపించింది. చూడండి తీసిన ఆవిరిగా వెళ్తూనే ఉండే. ఈ గ్రో బ్యాగ్ మొత్తం సాటిస్ఫై అయ్యిందండి. మంచిగా వచ్చింది. ఇట్లా నేను శివరాత్రి రోజు హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాము. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇంకా చూడండి మీరు చూస్తున్నారు కదా, ఇంకా చిన్నవి చాలా ఆ వేర్లకు ఆ రూట్స్ అన్నీ అవే కదా. ఇవి ఆ రూట్సే ఇంత లావ్ అవుతాయి కదా. చాలా రూట్స్ అవి ఇంకా ఫార్మింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. కానీ నేను తీసేయాల్సి వచ్చింది. కొద్ది రోజులు ఆగితే ఇంకా ఇవన్నీ ఫామ్ అవుతుండేనేమో, ఫుల్ అవుతుండేనేమో. ఈ గ్రో బ్యాగ్ మాత్రం అంత వచ్చింది. నెక్స్ట్ గ్రో బ్యాగ్ చూడాలి.
ఇట్లా అన్నీ నేను వాటిని పారేయాలనిపించలేదండి. అసలు చెట్లు పెంచేటోళ్ళకి అట్లా సడన్గా తీసిన అవి ఇంకా ఇంకా మంచిగా వచ్చే స్టేజ్ అనిపించినా కానీ చాలా బాధ అనిపిస్తుంది. కొద్ది రోజులు ఆగితే చాలా మంచిగా వస్తుందనేమో అనిపించింది. ఈ విధంగా ఇంత అందులో గడ్డిలాగా ఇంత వచ్చిందండి. మనకు ఇంత ఈల్డ్ వచ్చింది హార్వెస్ట్. ఈ సెకండ్ది కూడా హార్వెస్ట్ చేయాలని సేమ్ గడ్డి అంతా దాన్ని అంతా ఆకులన్నీ కట్ చేసిన. చెప్పాలంటే మనకు ఫస్ట్ గ్రో బ్యాగ్ కన్నా ఇది చాలా ఏంటంటే చాలా తక్కువ వచ్చింది. దేనికంటే అసలు ఇప్పుడు ఆ గ్రో బ్యాగ్ ఆల్రెడీ ఫామ్ అయినాయి, కానీ ఈ గ్రో బ్యాగ్లో ఆ స్వీట్ పొటాటోస్ ఫార్మింగ్ స్టేజ్లోనే ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక 1 month వెయిట్ చేసినాం అనుకో చాలా వస్తుండే, కానీ అన్ఫార్చునేట్లీ నేను తీసేసాను. చూడండి గ్రో బ్యాగ్ హార్వెస్ట్ చేసేటప్పుడు మీకే తెలుస్తుంది. అంటే ఇది పెద్ద గ్రో బ్యాగ్, దాంతో కంపేర్ చేస్తే సాయిల్ ఎక్కువ ఉంది, కొంచెం లూజ్ సాయిల్ ఉంది. అన్ని సేమ్ ఒకటేసారి వీటిని ప్లాంటేషన్ అయినాయి, అయినా కానీ డిఫరెన్స్ ఉంది చూడండి. దాంట్లో మంచిగా అయినాయి, దీంట్లో ఇంకా ఫార్మింగ్ స్టేజ్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే కొద్ది రోజులు ఒక 1-2 months వెయిట్ చేస్తే దీని నిండా ఫామ్ అవుతుండే. అంటే మనం ఈ గ్రో బ్యాగ్లలో కూడా ఈ స్వీట్ పొటాటోస్ని గ్రో చేసుకోవచ్చు అనేది అర్థమైందండి. విధంగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసి సేమ్ దానిలానే కార్నర్ నుంచి అలా తీసుకుంటూ వచ్చానండి. ఎందుకంటే వీటికి కొంచెం డ్యామేజ్ అవుతాయి కదా, అవి ఆ రైజోమ్స్ కదా ఇవి. దాన్ని తీయడానికి కొంచెం కార్నర్ నుంచి తీయడం స్టార్ట్ చేశాను. కొంచెం ఎక్కువ వేరేది ఏమైనా యూజ్ చేసినా కానీ వీటికి డ్యామేజ్ అవుతాయి కదా. ఆ స్వీట్ పొటాటోస్ అన్నీ మెల్లగా తీయాల్సింది అనేసి అట్లా మెల్లమెల్లగా తీసాను. ఒకటి వచ్చినుండే ఫస్ట్. కంపేర్ టు అదర్ గ్రో బ్యాగ్ ఇది చాలా తక్కువ ఈల్డ్ వచ్చిందండి. ఉన్నాయి కాకపోతే ఆ సైజులు ఉన్నాయి, అన్ని చిన్న చిన్న సైజులు సన్నగా. అవి కొద్ది రోజులు ఉంటే చాలా మంచిగా వస్తుండేనండి. అసలు అనేది రైట్ టైం కాదు హార్వెస్ట్కి, కానీ వద్దులే చాలా రోజులు అవుతుంది, 6 months ఎక్కువనే అయింది. కానీ ఇది ఎన్ని రోజులు గ్రో చేస్తారో, ఎన్ని మంత్స్ ఈల్డ్ వస్తుందో, ఎన్ని మంత్స్ మనం పెట్టాలనేది కూడా తెలియకుండానే నేను పెట్టాను, హార్వెస్ట్ చేసేసాను. ఏదో అయ్యిండొచ్చు అనేసి కనీసం ఒకటి ఇట్లా టెస్ట్ కూడా చేయలేదు, డైరెక్ట్ కటింగ్ వద్దులే అనుకొని చేశాను. ఉంటే ఉండని లేకపోతే లేదు అని, మనకు అవసరమైనవి పెట్టుకుందాము, ఇది స్వీట్ పొటాటోస్ ఇప్పుడు అవసరం లేదు కదా అనేసి హార్వెస్ట్ చేసేసాను. చూడండి అట్లా ఆ సైజులో ఉన్నాయండి, మరీ ఎక్కువ లావు లేకుండా ఆ సైజులో ఉండే. ఇంకా మరీ ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో ఉండేవి చాలా ఉండే అనమాట దీంట్లో. అదే చాలా ఫీల్ అయ్యాను. 2 బ్యాగులు వద్దనుకున్నాను కదా, ఇది మంచిగా వచ్చిందనేసి ఇంకొక బ్యాగ్లో ఇవన్నిటిని అక్కడే నాటానండి. మళ్ళీ వద్దనుకున్నాను కూడా, ఇంత బాగా వచ్చాయి కదా, ఆ బ్యాగ్ దానికి ఎక్స్క్లూజివ్గా దానికే ఉంచేసేస్తా ఎప్పటికి ఉండని అనేసి ఆ బ్యాగు స్వీట్ పొటాటోస్కే ఉంచాను. చూస్తున్నారు కదా అదే స్టేజ్లు ఉన్నాయండి అన్నీ, ఆ స్టేజ్లోనే ఉండే. ఉంచితే అన్నీ మంచిగా లావ్ అవుతుండే అండి. ఆ సాయిల్ కూడా మంచిగానే ఉంది, వాటరింగ్ కూడా మంచిగా ఇస్తాను, మంచిగా ఉంటుండే. ఈ విధంగా అన్నీ తీసినానండి. అది కూడా మళ్ళీ సాయిల్ అంతా అటు ఇటు అనేసి మళ్ళీ అవే ప్లాంట్స్ మళ్ళీ పెట్టాను. అది ఎన్ని రోజులైనా ఉండని అనేసి ఊరుకుంటాను దాంట్లో. అది కరెక్ట్ ప్రాసెస్, ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో నాటి నుంచి అనేసి చూసుకుంటాను. దాన్ని నాటే టైం కూడా, ఎప్పుడు ప్లాంటేషన్ టైం కూడా తెలియదు. వాటి గురించి ఇలా తీసాను. బుట్ట నిండిందండి, చిన్న బుట్ట అయితే నిండింది. చూస్తున్నారుగా ఎంత ఫ్రెష్గా ఎంత మంచిగా ఉన్నాయో, నీట్గా ఉన్నాయండి. అట్లా పుచ్చు అలాంటివి ఏం లేకుండా నీట్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా వచ్చినాయి.
వేరే నేను కింద కింద గ్రౌండ్లో వేసిన దానికంతా పుచ్చు వచ్చిందండి. దీనికి అలాంటి ఏం లేదు. మనం ఏం వాడుకున్నా కానీ మంచిగా వచ్చిందండి. ఇది అసలు మనం ఏం వాడని ఫర్టిలైజర్స్ కూడా యూజ్ చేయకున్నా కానీ ఇది మంచిగా వస్తుందండి. చూడండి అట్లా అట్లా దానికి ఒకటి స్టెమ్ పెద్దగా అయింది, ఒకటి పెద్దగా అయింది రైజోమ్, ఇంకోటి ఏమో చిన్న చిన్నగా ఉన్నాయి. అలా చాలా చిన్నవి చాలా ఉండే అండి. ఇంకా ఇట్లా ఈ స్టేజ్లో చాలా హ్యాపీగా అనిపించిందండి. మన టెర్రస్ గార్డెన్లో మనం స్వీట్ పొటాటోస్ని గ్రో చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.